ఒకరోజు ఆకలితో ఉన్న ఒక తోడేలు రాజులా జీవిస్తున్న ఒక కుక్కను చూసింది. కాని చివరికి అది తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చింది. అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. చాలా రోజులుగా దానికి సరైన ఆహారం దొరకక అది బాగా బలహీనంగా మారిపోయింది. ఎముకలు బయటపడేలా ఆకలితో అలమటిస్తూ చివరికి ఆహారం కోసం ఒక నగరానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆశతో అడవిని విడిచి నగరానికి చేరుకుంది. నగరంలో అది ఒక బలంగా, ఆరోగ్యంగా ఉన్న కుక్కను చూసింది. ఆ కుక్క శరీరం నిగనిగలాడుతూ ఎంతో ఆనందంగా కనిపించింది. తోడేలు ఆశ్చర్యపోయి, మిత్రమా, నువ్వు ఎంత బాగున్నావు, ఎంతో సుఖంగా జీవిస్తున్నావు అని అడిగింది. దానికి కుక్క నవ్వుతూ, అవును, నేను చాలా సుఖంగా ఉన్నాను. నా యజమాని ఇంటికి కాపలా ఉంటాను. దానికి ప్రతిగా రోజూ రుచికరమైన భోజనం, సౌకర్యవంతమైన నిద్ర దొరుకుతాయి అని చెప్పింది. ఆ మాటలు విన్న తోడేలు తన పరిస్థితిని గుర్తుచేసుకుని, నేను ఆకలితో బాధపడుతున్నాను, నేనూ నీలాగే ఉండాలి అనుకుంటున్నాను అని అంది. వెంటనే కుక్క, అయితే నాతోరా, మా యజమాని నిన్ను కూడా చూసుకుంటాడు అని చెప్పింది. తోడేలు ఆనందంగా అంగీకరించి కుక్కతో కలిసి వెళ్లడం ప్రారంభించింది. అలా వెళ్లుతుండగా తోడేలు కుక్క మెడపై వెంట్రుకలు రాలిపోయినట్టు గమనించింది. ఆసక్తిగా, నీ మెడ దగ్గర ఇలా ఎందుకు ఉంది అని అడిగింది. కుక్క సాధారణంగా, అదేమీ కాదు, నా యజమాని నన్ను గొలుసుతో కట్టేస్తాడు, ఆ గొలుసు వల్ల అలా అయింది అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే తోడేలు ఆగిపోయింది. కాసేపు ఆలోచించి, నాకు ఆకలితో బాధపడటం కష్టమైనా నా స్వేచ్ఛను కోల్పోవడం అంతకంటే పెద్ద నష్టం. బంధించబడిన నా సుఖజీవితం కంటే స్వేచ్ఛతో కూడిన కష్టజీవితం నాకు మంచిది అని చెప్పి వెంటనే తిరిగి అడవికి వెళ్ళిపోయింది. సౌకర్యవంతమైన బానిస జీవితం కంటే ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛా జీవితం మిన్న. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.